పెద్దవాళ్ళకి చాలా పనులు ఉంటాయండి. ఈ మధ్య కాలంలో పేరెంట్స్‌కి ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల నుంచి వచ్చి మళ్ళీ ఇంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు పేరెంట్స్ కన్నా ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువగా ఫిజికల్‌గా, మెంటల్‌గా కష్టపడుతూ ఉండాలి. ఆ టైంలో కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉండొచ్చు. అది అన్‌ఫార్చునేట్‌లీ పిల్లల పైన ట్రాన్స్‌మిట్ జరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం అలాంటి సందర్భాల్లో ఎక్కువగా కొట్టడం జరుగుతూ ఉంటుందండి. మీరు ఎందుకు కొడుతున్నారంటే ఈ బిహేవియర్ మారాలి అని కొడుతున్నారు అని మీ ఉద్దేశం. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్ మీ ఫ్రస్ట్రేషన్ని తీర్చుకోవడానికి మాత్రమే మీ మ్యాక్సిమం పిల్లల్ని పెద్దవాళ్ళు కొట్టడం జరుగుతుందండి. ఇది చాలా రీసెర్చ్‌లో కానీ చాలా ఇన్స్టెన్స్‌లో కానీ ప్రూవ్ అయిన ఇన్స్టెన్స్. సో ఎప్పుడైనా సరే మీరు కొట్టాలి అని మీరు అనుకున్నప్పుడు జస్ట్ కంట్రోల్ యువర్సెల్ఫ్. పేరెంట్స్‌గా మిమ్మల్ని మీరు చాలా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ కొడితే మారతాడు అనేది రాంగ్ కాన్సెప్ట్. ఎప్పుడు మీరు కొట్టిన ఆ క్షణం మాత్రమే సైలెంట్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డే కానీ ఈవెన్ కొంతమంది పిల్లలు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్కే మారిపోతారు, మళ్ళీ బిహేవియర్ చేంజ్ ఉంటుంది. కొంతమంది పిల్లలు నెక్స్ట్ డేకి మారిపోవచ్చు. ఇలా టైం తేడా ఉంటుంది కానీ బిహేవియర్ మాత్రం మళ్ళీ రెమిట్ అవుతుంది. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎప్పుడు బిహేవియర్ చేంజ్ కోసం కొట్టడం అనేది ఒక ఆయుధంగా మాత్రం మీరు పెట్టుకోవద్దు. అది మెల్లగా కావచ్చు, ఇలా మెల్లగా కావచ్చు, బెత్తంతో కావచ్చు, స్కేల్తో కావచ్చు. కొంతమంది పేరెంట్స్ అయితే బాత్రూంలో డోర్ క్లోజ్ చేయడం లేదా రూమ్లో డోర్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక హెరాస్మెంట్ కేసు కిందే వస్తుందండి. సో ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే ఫిజికల్గా, మెంటల్గా పిల్లలు హెరాస్మెంట్కి గురి కాకుండా మీరు జాగ్రత్త పడుతూ కొన్ని పాజిటివ్గా వాళ్ళని డిసిప్లైన్ ఎలా చేయాలనేది టిప్స్ ద్వారా నేర్చుకుందాం.